ఆదిలాబాద్ జీడిమెట్లలో జనరేటర్ వాహనం చోరీ చేసిన దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా గాలించి నిందితులను పట్టుకున్నారు. వీరు జనరేటర్ వాహనాన్ని కర్ణాటకలోని హల్లీఖాడేకు తరలించినట్లు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. మరో 2 దొంగలు పరారీలో ఉన్నట్లు చెప్పారు. లాతూర్ మహారాష్ట్ర లాతూర్ తీసుకుపోయినట్టు మనకు తెలిసింది. అయితే ఈ వెహికల్ తీసుకుపోయిన విధానం ఏంటంటే మన ఐడిపిఎల్ హట్స్ దగ్గర నుంచి వెళ్ళి వై జంక్షన్, మియాపూర్, పటాన్ చెరువు, జైరాబాద్, సంగారెడ్డి, జైరాబాద్, అదేవిధంగా బీదర్ నుంచి లాతూర్ తీసుకుపోయినట్టు తెలిసింది. దాంట్లో మనకు అక్కడ వీళ్ళు అలా జైరాబాద్లో మనం దీని దగ్గర బసవ కళ్యాణం దగ్గర క్యాంప్ వేసి మన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి టోటల్గా వర్కౌట్ చేసి ఇందులో ఎవరు నేరస్తులు ఏం కథ అని చెప్పి వాళ్ళ గురించి సెర్చ్ చేస్తున్న క్రమంలో ఈరోజు జైరాబాద్ దగ్గర ఈ వెహికల్ తీసుకుని మళ్ళీ వాపస్ వస్తుంటే వీళ్ళను మన ఈ క్రైమ్ టీమ్ డిఏ గారి ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. అందులో మహమ్మద్ ఖాదీర్ అండ్ మహమ్మద్ తాజుద్దీన్ ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే ఈ కేసులో టోటల్గా 4 అక్యూల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడా 18th బాలనగర్కి వచ్చేసి ఈ హట్స్ దగ్గరికి వెళ్ళి వెహికల్ ఎత్తుకుని పోయింది.